అతి పెద్ద ఇతిహాసమైన మహాభారతం మనకు ఎన్నో జీవిత పాఠాలను బోధిస్తుంది. మహాభారతాన్ని కేవలం కథగానే చూడొద్దు, ఎందుకంటే అందులో అమూల్యమైన జీవిత పాఠాలు ఉన్నాయి. మహాభారతంలో ఒక్కో పరిణామం మనకు జీవితంలో విజయం ఎలా సాధించాలో చెప్తుంది, జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో చెప్తుంది. మహాభారతం నుంచి విలువైన జీవిత పాఠాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నిశిత దృష్టే విజయానికి కీలకం. మీరు విజయం సాధించాలనుకుంటే అనవసర విషయాలపై దృష్టి పెట్టొద్దు. మీరు అనేక వ్యాపకాలలో ఉంటే ఏకాగ్రతతో ఉండలేరు. మహాభారతంలో యోధుడైన అర్జునుడు లక్ష్యం వైపు దృష్టి సారించడం గురించి బోధిస్తాడు. బాల్యంలో కౌరవులు పాండవులు కలిసి విలువిద్య నేర్చుకునే సమయంలో ద్రోణాచార్యుడు ఒక ఎత్తైన చెట్టు కొమ్మపై మట్టితో చేసిన పక్షిని ఉంచుతారు. అందరినీ పిలిచి పక్షి కంటిపైకి బాణం వెయ్యాలని సూచిస్తారు. బాణం వేసే ముందు ప్రతి ఒక్కరిని ఒక ప్రశ్న అడుగుతారు, మీరేం చూస్తున్నారు అని. కొందరు చెట్టును చూస్తున్నామని, మరికొందరు పక్షిని చూశామని చెప్పారు. ద్రోణుడు వారందరినీ పరీక్షలో విఫలమైనట్లు చెప్తారు. కేవలం అర్జునుడు మాత్రమే గురువు అడిగిన ప్రశ్నకు తనకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుందని స్పష్టంగా సమాధానం ఇచ్చాడు. దీంతో బాణం వేయడానికి అర్జునుడికి అనుమతిస్తారు ద్రోణుడు. అర్జునుడు ప్రయోగించిన బాణం లక్ష్యాన్ని తాకింది. ఈ కథకు అర్థమేంటి? దృష్టి సారించలేనివాడు గెలవలేడని ద్రోణుడికి ముందే తెలుసు. 2. భక్తి, అభిరుచులే గురువులు. మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారా? మీరు ఇంజనీర్ కావాలనుకుంటున్నారా అనుకోండి, మీరు చేసే మొదటి పని కోచింగ్ సెంటర్లో అడ్మిషన్ తీసుకోవటం. కానీ ఏ కోచింగ్ సెంటర్ లేదా ఏ టీచర్ సహాయం లేకుండా ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించిన వారు చాలామంది ఉన్నారు. అందుకు కావాల్సింది అభిరుచి మాత్రమే. మీకు ఏకలవ్యుడు తెలుసా? ఇతడు నిషాద గోత్రానికి చెందిన హిరణ్యధనుసు కుమారుడు. అతను చాలా తెలివైన యోధుడు. ఒకసారి తనను విద్యార్థిగా చేర్చుకోవాలని ద్రోణుడిని వేడుకున్నాడు. కానీ ఏకలవ్యుడు నిమ్న కులస్థుడు కావడంతో ద్రోణుడు తిరస్కరించాడు. తర్వాత ఏకలవ్యుడు ఏం చేశాడనేది నమ్మశక్యం కాని నిజం. తాను గురువుగా భావించిన ద్రోణాచార్యుడి మట్టి విగ్రహాన్ని తయారు చేసి దాని ముందు రోజు సాధన చేసేవాడు. అనతి కాలంలోనే విల్లు బాణాలు ఉపయోగించడంలో నిష్ణాతుడయ్యాడు. ద్రోణుడు తన విద్యార్థులతో కలిసి అడవిలో ఒక వేట కుక్కను తరుముకుంటూ వెళ్తారు. అది తప్పించుకుంటుంది. కొంత సమయం తర్వాత అది నోటిలో గుచ్చుకున్న 5 బాణాలతో తిరిగి వచ్చింది. అంతటి గురితో బాణాలు సంధించిన వ్యక్తిని చూడాలని ద్రోణుడు అన్వేషిస్తాడు. అటు ఇటు వెతికి అతడెవరో కనిపెట్టాడు. అతడు మరెవరో కాదు, ఏకలవ్యుడు. అభిరుచి, కోరిక అంటే అదే. మీరు కోరుకునే స్థాయికి చేరుకోవాలనే బలమైన కోరిక మీలో ఉంటే తప్పకుండా చేరుకోగలుగుతారు. అందుకు ఎంతో కష్టపడాలనేది ఈ కథనం సారాంశం. బలమైన కోరిక ప్లస్ కష్టపడి పని చేయటం = విజయం. మూడవది, ఉద్వేగంలో నిర్ణయాలు తీసుకోకండి. భావోద్వేగాలు సరైన మార్గంలో ఆలోచించే మన సామర్థ్యాన్ని తప్పుదోవ పట్టిస్తాయి. ఉద్వేగానికి లోనైనప్పుడు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే అది సరైనది కాదని మీకు తెలుస్తుంది. మనిషికి భావోద్వేగాలు ఉంటాయి, కానీ మీరు వాటి నుంచి బయటపడ్డాకే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పాండురాజు హస్తినాపురానికి రాజు. ఒకరోజు వేట కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ అతను ఒక జింక జంటలో ఒక దానిని చంపాడు. అతను తన జోడితో కలవాలనుకునే ఒక్క గొప్ప మహర్షికి మరో రూపం. ఋషి తన జంటను తాకినందుకు అతని తల పగిలిపోతుందని శపించాడు. అది విన్న పాండురాజు చాలా బాధపడ్డాడు. ఋషి మరణించడంతో దాని నుంచి ఎలా విమోచనం పొందాలో అడగలేకపోయాడు. ఎంతో భావోద్వేగంతో రాజభవనానికి వెళ్తాడు. అతడి ఆలోచనలో
తనకు కుమారులు లేనందున కిరీటం ధరించి రాజుగా కొనసాగటం భావ్యం కాదనుకున్నాడు. అందుకే సన్యాసం చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. అతడు ఈ నిర్ణయం తీసుకోకపోతే ఆ భయంకరమైన యుద్ధం జరిగేది కాదు. 4. అవసరంలో సాయపడే స్నేహితుడు ఉండాలి. సాధారణంగా ఉపయోగించే ఈ వాక్యాన్ని వినే ఉంటారు. కాబట్టి మీ స్నేహితులను ఎంచుకునే ముందు 3 సార్లు ఆలోచించండి. కృష్ణుడు పాండవుల స్నేహితుడు, బంధువు కూడా. ఏ సమస్య వచ్చినా వారికి మద్దతుగా ఉండేవాడు. కృష్ణుడు పాండవ సేన వైపు లేకుంటే అర్జునుడు చంపబడతాడు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడి భారీ దాడి నుంచి శ్రీకృష్ణుడు రక్షించాడు. ఏ సమస్య వచ్చినా పాండవులకు సలహాలిస్తూ వచ్చిన కథలెన్నో విన్నాం. కర్ణుడు దుర్యోధనుడికి నమ్మకమైన స్నేహితుడు. అతను ఎప్పుడూ దుర్యోధనుడి మాటకు కట్టుబడి ఉండేవాడు. అలా అని అన్యాయం అనుకున్న పనులు చెయ్యలేదు. కర్ణుడు కనుక కౌరవ సైన్యంలో లేకుండా ఉండుంటే భీష్ముడు, ద్రోణాచార్యులు పతనమైన మరుసటి రోజే కౌరవులు ఓడిపోయేవారు. 5వది నిబద్ధతగా ఉండటం కుమారుడి కర్తవ్యం. మహాభారతం అంతులేని జీవిత పాఠాల గ్రంథం. భీష్ముడు ప్రతి ఒక్కరికి గురుతుల్యుడిగా కనిపించాడు. కేవలం వయసు వల్లే కాదు, స్వభావం కారణంగా కూడా. శాంతనుడు గంగాదేవిల కుమారుడు భీష్ముడు. గంగ భీష్ముడిని శాంతనుడికిచ్చి వెళ్ళిపోయింది. ఆయన తన కుమారుణ్ణి శ్రద్ధగా పెంచాడు. ఇద్దరూ ఒకరంటే మరొకరికి గొప్ప వాత్సల్యం. ఒకరోజు శాంతనుడు వేట కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ అతనికి సత్యవతి అనే అందమైన మత్స్యకార మహిళ కనిపించింది. అయితే ప్రేమ గుడ్డిది కదా, అందుకే అతడు ఆమె ఇంటికి వెళ్ళి తండ్రితో మాట్లాడాడు. తన మనవళ్లకు సింహాసనం కట్టబెడతానని మాట ఇస్తేనే సత్యవతితో పెళ్లికి అనుమతిస్తానని అతను చెప్పాడు. శాంతనుడు బరువెక్కిన హృదయంతో రాజభవనానికి చేరుకున్నాడు. ఆయన్ని చూసిన వెంటనే భీష్ముడు ఏదో జరిగిందని గ్రహించాడు. తండ్రిని ఏమైందని అడిగాడు. శాంతనుడు కుమారుడి ముందు మనసు విప్పాడు. జరిగింది విన్నాక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా భీష్ముడు జాలరింటికి వెళ్ళాడు. తన తండ్రికి సత్యవతికి జన్మించే కుమారుడు రాజ్యాన్ని పరిపాలిస్తాడని మాటిచ్చాడు. మత్స్యకారుడు నమ్మకపోవడంతో తాను జీవితాంతం వివాహం చేసుకోకుండా ఉంటానని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. అందుకే మన భాషలో భీష్మ ప్రతిజ్ఞ అనే జాతీయం వచ్చి చేరింది. ప్రస్తుత ప్రపంచంలో అయితే ఇలాంటి త్యాగాన్ని ఎవ్వరూ చెయ్యరు. తండ్రి పట్ల భీష్ముడి చిత్తశుద్ధి ఎంతో దీన్ని బట్టే అర్థమవుతుంది. భీష్ముడి కథనం మనం తల్లిదండ్రుల పట్ల ఎంత కృతజ్ఞతగా ఉండాలనేది బోధిస్తుంది. 6వది, మీరు కోరుకున్న వాటి కోసం పోరాడండి. ధైర్యవంతులకు గొప్ప పాఠం ఇది. మహాభారతం అంతిమంగా కురుక్షేత్ర యుద్ధానికి దారితీస్తుంది. పాండవులు తమ హక్కుగా రావాల్సిన ఆస్తిని కోరుకున్నారు. కానీ దుర్యోధనుడు ఇవ్వటానికి సిద్ధంగా లేడు. కనీసం భూమిని కూడా ఇవ్వనన్నాడు. ఇక పాండవులకు యుద్ధం తప్ప గత్యంతరం లేకుండా పోయింది. కాబట్టి వారు ఆ యుద్ధ మార్గాన్ని ఎంచుకున్నారు. అసలు తమకు చెందాల్సిన వాటిని పొందటానికి పోరాడారు. కాబట్టి మహాభారతం మన హక్కుల కోసం మనం పోరాడాలని బోధిస్తుంది. ధైర్యంగా పోరాడకపోతే ఏదీ దక్కదు. మీ బలహీనతలను మరిచిపోయి ఎలా పోరాడగలరో ఆలోచించండి. ఆ దారిలో వెళ్ళి విజయం సొంతం చేసుకోండి. మహాభారతం నుంచి నేర్చుకోవాల్సిన మరిన్ని జీవిత పాఠాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.